ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా, నీ ఆధిపత్యమే అహరాత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే. నారాధనా నీకే, నారాధనా. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. మరి 128వ కీర్తన 2వ వచనం చూసుకుందామండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇది నా వాగ్దానం అండి. నిశ్చయముగా, ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఇది నా వాగ్దానంలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదండి, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగాక అని కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని దర్శించి ప్రభా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.